ప్రజలకు సంబంధించిన భారాల బాధ ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఎండాకాలం మొన్నొచ్చిన బిల్లులతో ఒక్కొక్కళ్ళకి అల్లాడిపోతున్నారు. కరెంట్ ఎక్కువ వాడుంటారు ఎండాకాలం అనేటటువంటి మాటని మనం కవర్ చేయొచ్చు. కానీ బిల్లుల్లో చూస్తే కింద ఉండేటటువంటి లెక్కలు ఏదైతే 22ది 24 లేకపోతే కనుక ఎనర్జీ ఛార్జెస్ సపరేట్గా వేస్తున్నటువంటిది ఒక 1000 రూపాయల బిల్లు ఉందంటే అందులో 400 రూపాయలు, కాలింది 600 అయితే 400 రూపాయలు మిగతాది అదనంగా పడుతుంది. ప్రతి ఒక్క బిల్లుది చూసుకున్నటువంటి వాళ్ళకి మంట పెరుగుతోంది. మాట్లాడుకుంటున్నారు. ఇవేంటంటే ఒక్క రోజులో వచ్చేసి ప్రభుత్వానికి ఏదో అవ్వో, కానీ నిదానంగా ప్రజల మెదళ్లలో ప్రారంభమయ్యేటువంటి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలినాళ్లలో ఇట్లాగే బిల్లుకి సంబంధించి ఫస్ట్ ప్రస్తావించింది కరెంటు బిల్లుల గురించి నేనే. దోల తీర్చేస్తున్నాయి కరెంటు బిల్లులు, కరెంటు కోతల గురించి కూడా ప్రస్తావించింది ఫస్ట్ నేనే. ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, ప్రభుత్వం కనుక సరి చేసుకోకపోతే కష్టం, విద్యుత్ శాఖలో ఏదో తేడా జరుగుతుంది చెక్ చేసుకోండి అని అనేక సార్లు ప్రస్తావించి వాళ్ళకి చీమ కుట్టినట్టు లేదు, దెబ్బతిన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. ఇప్పుడైనా అసలు పరిష్కరించుకోవాలి. 2 రూపాయలు 3 రూపాయలకే కరెంట్ వస్తుంది అని ప్రచారంలో హామీ ఇచ్చినటువంటిది వాళ్ళు ఆశించట్లేదు. కానీ తమని గుంజేయొద్దు, పాత పేర్లతో గుంజేయొద్దు, దోపిడీకి గురి చేయొద్దు అని కోరుకుంటున్నారు. ఇవాళ ఆ బిల్లుల పరంగా వాళ్ళు వాడిన కరెంటు వాళ్ళకు వచ్చిన బిల్లు లెక్క చూసుకున్నప్పుడు భారీ తేడా కనబడుతుంది. అంటే భారీగా బాధుడు కనబడుతుంది. ఒకసారి చెక్ చేసుకోవాల్సింది.